హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. ఇది పలావ్ అండి. మనందరికీ తెలిసిందే. బాస్మతి రైస్తో తయారు చేసామండి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ మసాలాలు, అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పేస్టేనండి. ఏ విధమైన నాన్ వెజ్ లేదండి. తిలకించండి ప్లీజ్. హలో అండి, నమస్తే అండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మేము ఏ విధమైన నాన్ వెజ్ లేకుండా, చికెను మటన్ లేకుండా పలావ్ తయారు చేస్తున్నామండి. బాస్మతి రైస్తో, కిలోన్నర రైస్తో తయారు చేస్తున్నామండి. కొద్దిగా పెద్ద పాత్రలో మా వ్యూవర్స్కి చూపించాలని ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. పెద్ద సైజు పెద్దల్లిపాయలు 2 కట్ చేసామండి. ఒక 9 లవంగాలు యాడ్ చేసామండి. ఇక దాల్చిన చెక్క పీసెస్ 2 యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, పెద్ద గరిటెతో 2 గరిటెళ్ళు అండి. చూస్తున్నారు కదా. ఏ విధమైన నాన్ వెజ్ వేయకపోవటం వల్ల కొద్దిగా మసాలాలు హెచ్చుగానే యాడ్ చేయాల్సి వస్తుందండి. కొద్దిగా కలర్ వచ్చే వరకు ఈ పెద్దల్లిపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు బాగా ఫ్రై చేస్తున్నామండి. ఒక 2 పచ్చిమిర్చి అండి. మీరు ఎన్నో ఇలాంటి వీడియోస్ చూస్తుంటారు, కానీ మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మీరు తెలిపించాలనే అభిలాషతో ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఒక మీడియం సైజ్ టమాటా పీసెస్ అండి కట్ చేసి అందులో యాడ్ చేస్తున్నామండి. ఆయిల్ దాదాపుగా పెద్ద గుంట గరిటెతో 6 గరిటెలు యాడ్ చేసామండి. రిఫైండ్ ఆయిల్. మనం కావాలనుకుంటే ఘీ కూడా యాడ్ చేయొచ్చండి. ఘీ కన్నా ఆయిల్లో బాగా టేస్ట్గా ఉంటుందని మా వాళ్ళు ఆయిల్ యాడ్ చేశారండి. ఈ విధంగా అన్నీ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. ఇంకా పుదీనా, కొత్తిమీర బాగా కట్ చేసి పక్కన పెట్టామండి. ఇప్పుడు అది అందులో యాడ్ చేసామండి. చూస్తున్నారు కదండి. ఇక ఏ విధమైన మసాలా లేనటువంటి రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. అది 1 స్పూన్ యాడ్ చేసామండి.
ఈ ఫ్రైయింగ్లోనే మన పలావ్కి మంచి టేస్ట్ వస్తుందండి. మిగతా ఏ విధమైన అదనపు లేవు కదండి. అందువల్ల బాగా ఆయిల్లో ఈ పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేస్తున్నామండి. ఇక వాటర్ అండి, మామూలుగా ఈ పెద్ద చెంబు 1 కిలో ఉంటుందండి. ఆ చెంబుతోనే మేము రైస్ కూడా కొలిసి నానబెట్టి పక్కన పెట్టామండి. అందువల్ల 1.5 చెంబు వేసామండి. ఇక 1/2 కేజీ కోసం అని చెప్పేసి 1 గ్లాస్తో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా 1.5 యాడ్ చేసామండి. ఇక ఉప్పు అండి, ఉప్పు మన టేస్ట్ని అనుసరించి వేసుకోవచ్చు. మేము మాత్రం కల్లుప్పు వేస్తున్నామండి. సాల్ట్ కంటే కల్లుప్పు చాలా మంచిది అని చెప్పి, అది కూడా మనకి కొలతకి బాగా ఇదవుతుందని చెప్పి ఒక పిరికెడు వేసామండి కల్లుప్పుని. ఇక ఈ వాటర్ బాగా హై ఫ్లేమ్ మీద మరుగుతుందండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అందులో యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదండి, వాటర్ ఇక ఇలాగే హై ఫ్లేమ్ మీద మరగనిద్దామండి. చూస్తున్నారు కదండి, వాటర్ పొంగుతుందండి. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నామండి. 1.5 కేజీ అండి. వాటర్ కూడా దానికి తగ్గట్టుగా మనం యాడ్ చేస్తున్నామండి. ఉప్పు యాడ్ చేసేసాము. ఇక హెచ్చు తగ్గులు చూసుకొని మనం ఉప్పు యాడ్ చేసుకోవటమేనండి. ఈ రైస్ అంతా చక్కగా ఆ వాటర్తో కుక్ అయిపోతుందండి. ఇక మనం ప్లేట్ కవర్ చేసేద్దామండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఈ పలావ్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, మన పలావ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇక లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉంచేద్దామండి. ఇది మిఠాయి రంగు అండి, కొద్దిగా మిఠాయి రంగు యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదండి,